వేసవిలో కిచెన్లో చేసే ఒక చిన్న పొరపాటైనా ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా పరిణమించవచ్చు. వండిన ఆహారాన్ని కొంతసేపు బయట ఉంచినా, కోసిన పండ్లను అలాగే వదిలేసినా, లేదా మిగిలిపోయిన ఆహారాన్ని సరైన సమయంలో ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. తరచూ ఆహారం చూడడానికి బాగుండి, వాసన మంచిగా ఉంటే చాలు, ఎలాంటి సంకోచం లేకుండా తినేస్తుంటాం. అయితే శరీరానికి హాని కలిగించే ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఎలాంటి సంకేతాలు లేకుండానే ఆహారంలో పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మాంసం, చికెన్, చేప, బిర్యానీ, మిశ్రమ పదార్థాలు, పాలు, పాల పదార్థాలు, కోసిన పండ్ల ముక్కలు, ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి, మామిడి, సూప్, కూరగాయలు, తేమ, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు త్వరగా పాడవుతాయి. అత్యంత వేడి వాతావరణంలో ఈ సమయాన్ని గంటకు తగ్గించవచ్చు. వేసవిలో అన్నం, బిర్యానీ, కూరగాయలు, మాంసాహారాలు, పాలు, పెరుగు, ముక్కలు ముక్కలుగా కోసిన పండ్లు చాలా త్వరగా పాడైపోతాయి. ఆహారం నిల్వ సరిగ్గా ఉంచకపోవడం, పరిశుభ్రత లోపించడం, తినడానికి పనికిరాని ఆహారాన్ని తిరిగి వేడి చేయడం వంటి వాటి వల్ల వేసవిలో చాలా కుటుంబాల్లో ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలు పెరుగుతున్నాయి. అయితే వేసవిలో ఆహారాన్ని పాడవకుండా ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కలుషితమైన నీటిని వాడడం, పరిశుభ్రత లోపించడం, ఒకే కటింగ్ బోర్డు పైన పచ్చి, వండిన ఆహారాన్ని కోయడం, ఆహారాన్ని ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచడం, లేదా మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా వేడి చేయకపోవడం వంటివి ఆహారం విషపూరితంగా మారే ప్రమాదాలను పెంచుతాయి. కొన్ని సూక్ష్మక్రిములు, ముఖ్యంగా బియ్యం ఆధారిత ఆహారాల్లో ఉండేవి గది ఉష్ణోగ్రతల వద్ద వేగంగా పెరుగుతాయని నిపుణులు చెప్పారు. వేడికి కూడా నశించని విష పదార్థాలను ఇవి ఉత్పత్తి చేయగలవని నిపుణులు అంటున్నారు. అందుకే వండిన ఆహారాన్ని గంట, 2 గంటల్లోగా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్లాట్ కంటైనర్లలో నిల్వ చేయాలి. తినడానికి ముందు పూర్తిగా వెచ్చగా అయ్యేలా మళ్ళీ వేడి చేసుకోవాలి. కేవలం వాసన లేదా రుచిని బట్టి ఆహారం బాగుందని అనుకోవద్దు. వేసవిలో వండిన ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే అది చూడడానికి బాగున్నా, వాసన మంచిగా వస్తున్నా తినడానికి ప్రమాదకరం. కొన్ని బ్యాక్టీరియాలు ఆహారాన్ని వేడి చేసినా నశించని విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.